నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం ఎన్నికలు నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన టీఎంసీ నేతలు రంజాన్ మాసంలో ఎన్నికలు జరిపితే తప్పేంటన్న ఎంఐఎం నేత నీటి కోసం వెలమకూర్ గ్రామ ప్రజల కష్టాలు వెంటనే సమస్య తీర్చాలని అధికారులను కోరిన గ్రామస్తులు ఆగని నయీం గ్యాంగ్ ఆగడాలు భార్యతో పాటు అనుచరులను అరెస్టు చేసిన పోలీసులు కశ్మీర్లో మరో ఆత్మాహుతి దాడికి జైషే స్కెచ్ పసిగట్టి విఫలం చేసిన భారత్ నిఘా వర్గాలు ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ప్రత్యర్థి కంటే ముందే లోక్సభ ఎన్నికల సన్నాహక సదస్సు పేరుతో ప్రచార పర్వంలో దిగిన టీఆర్ఎస్ ఇప్పుడు దాన్ని మరింత స్పీడప్ చేసే ఆలోచనలో ఉంది. ఇక ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం గులాబీ బాస్ కేసీఆర్ నేరుగా ప్రచార బరిలోకి దిగనున్నారు. ఈ నెల 17, 19వ తేదీల్లో కరీంనగర్, నిజామాబాద్లో తలపెట్టే బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొననున్నారు. కలిసొచ్చిన కరీంనగర్ నుంచే కేసీఆర్ మరోసారి ప్రచారాన్ని ప్రారంభిస్తుండటం గమనార్హం. ఇక మిత్రపక్షం ఎంఐఎంతో కలిసి లోక్సభ ఎన్నికలను టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. కాగా ఇదే సమావేశంలో మంగళవారం జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలపై కూడా కేసీఆర్ పలు సలహాలు సూచనలు చేశారు. వైసీపీని స్థాపించి రేపటికి 9 ఏళ్లు అవుతుందని వైసీపీ అధినేత జగన్ అన్నారు. ఈ 9 ఏళ్ల కాలంలో ఎన్నో కష్టాలను అనుభవించామని చెప్పారు. కాకినాడ శంకరావం సభలో ఆయన ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు. మోసాలు చేయడంలో చంద్రబాబు PhD చేశారని చెప్పారు. ఎన్నికలకు సమయం ఆసన్నమైన తరుణంలో ప్రజలను మళ్లీ మోసం చేయడానికి చంద్రబాబు యత్నిస్తున్నారని చెప్పారు. ఆయన మాటలను నమ్మవద్దని కూడా సూచించారు. 4 ఏళ్ల బీజేపీతో జతకట్టి రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారని అన్నారు. అవినీతి లేని స్వచ్ఛమైన పాలనను అందించడమే తన లక్ష్యమని చెప్పారు. సంక్షేమ పథకాలు అందరికీ అందాలంటే రాజన్న రాజ్యం రావాలని ఆయన అన్నారు. ఎన్నికల కమిషన్ విడుదల చేసిన షెడ్యూల్పై పలు రాజకీయ పార్టీలు భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రంజాన్ మాసంలో ఎన్నికలు నిర్వహించడంపై తృణమూల్ కాంగ్రెస్ నేతలు అభ్యంతరాలు తెలుపుతూ ఉంటే, మరోవైపు ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ రంజాన్ మాసంలో ఎన్నికలు జరిపితే తప్పేంటని కూడా ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల సమయంలో రంజాన్ మాసం ఉన్న నేపథ్యంలో షెడ్యూల్ మరోమారు పరిశీలించాలన్న వాదనలను ఆయన కొట్టిపడేశారు. కొంతమంది దీనిపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు. ముస్లింలను సరిగ్గా అర్థం చేసుకున్న వారు ఎవరు ఇలాంటి వ్యాఖ్యలు చేయరన్నారు ఓవైసీ. భారతదేశంలో ఎన్నికలు అనేవి సుదీర్ఘ ప్రక్రియ, వాటిని కొన్ని విషయాల కోసం వాయిదా వేయమని అడగడం సరికాదన్నారు. రాజకీయ పార్టీలు ఆరోపణలు చేయడంపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. రంజాన్ పండుగతో పాటు రంజాన్ మాసంలోని అన్ని శుక్రవారాలను మినహాయించి ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడించింది. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని తర్వాతే ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకున్నట్టు ఈసీ వివరణ ఇచ్చింది. నల్గొండ జిల్లా చింతపల్లి మండలం నెలవలపల్లి గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు గత 350 సంవత్సరాల నుండి మల్లయ్య దేవునిగా ప్రసిద్ధి చెంది భక్తుల పూజలు అందుకుంటూ చుట్టుపక్కల గ్రామాల నుండి జిల్లా వ్యాప్తంగా భక్తుల కోరికలు తీరుస్తూ అందరి పాలిట వరమై వెలుస్తున్నాడు. ఇక ప్రతి సంవత్సరం మహాశివరాత్రి నుండి బ్రహ్మోత్సవం జరపబడును. ప్రతి మాస శివరాత్రి కూడా అభిషేకములు వైభవవేత్తముగా జరుపుతున్నాం. శివరాత్రి నాడు స్వామివారికి అభిషేకం జరిపించినట్లయితే కాశీలో 100 గోధనములు ఇచ్చిన ముక్తపుణ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం. స్వామివారికి ప్రతి సంవత్సరం దాదాపు 200 జంటలతో కళ్యాణం చేయటం ఇక్కడ ఆనవాయితీ. ఇక ఈరోజు స్వామివారి రథోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నెలవలపల్లి సర్పంచి గుండ్రెడ్డి శ్రీనివాసరెడ్డి,
ఉప సర్పంచి పాల్గొని శారద వినోద్ గౌడ్, మాజీ సర్పంచి భక్తులు పాల్గొన్నారు. నమ్ముకొని మల్లన్న స్వామిని ఎన్నుకొని మామూలు చిన్న దేవాలయం మనకి ఉండే దాన్ని ఒక షావుకారు ఏదైతుందో ఇక్కడికి వచ్చి కోరికలు తీసుకోవడం కొరకు మొక్కుబడి కింద వచ్చి నిధులు చేశాడు. నిధులు కనిపించి నాకు దేవాలయం కట్టేటంటే ఈ కోరికలు నెరవేరుతున్నాయి, ఇక్కడ దేవస్థానం నిర్మించే స్థావరం ఇది అనే ఉద్దేశం చెప్పితే ఆ వాగ్దానం కూడా దేవాలయం కట్టించాడు. ఆ రోజు ఈ రోజు కూడా ఆ యాదవులే పూజారులు, వారిదే అధికారం జరుగుతుంది. అక్కడ గ్రామస్తులు ఏమైనా బ్రహ్మోత్సవాలకు సహకరిస్తూ బ్రహ్మోత్సవాన్ని దాన్ని విపరీతంగా చేయడం కూడా ఒక 10 సంవత్సరాలు అయింది. గొల్లనే నయీం బ్రతికి ఉన్నప్పుడు కబ్జాలు చేసిన భూముల్ని నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి బినామీల పేరుపైకి మారుస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సర్వే నెంబర్ 730లో ఉన్న 5 ఎకరాల భూమిని మంద వెంకటేశ్వరరావు పైన రిజిస్టర్ చేశారని, ఇతను మరొక రియల్ ఎస్టేట్ DVR సంస్థకి అమ్మే ప్రయత్నం చేయడం చేశారు. వీరి దగ్గర ఉన్న జీరాక్స్ పేపర్లతో సబ్ రిజిస్టర్ సదర్ భూమిని కూడా రిజిస్టర్ చేయడానికి ప్రయత్నంతో అసలు కథ బయటికి వచ్చింది. నయీం భార్య హసీనా బేగంతో పాటు నయీం అనుచరులు పాషం శ్రీనివాస్, అబ్దుల్లా ఫేహా, అబ్దుల్లా నాజర్ మరియు తుమ్మ శ్రీనివాస్ని అరెస్టు చేసినట్లు రాచకొండ SOT మరియు భువనగిరి టౌన్ పోలీసులు తెలిపారు. 88,37,000 నగదు, 3 కార్లు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ కేసులో ఎంతటి వారైనా సరే వదిలేది లేదని పోలీసులు మీడియా పరంగా తెలిపారు. పోలీస్ స్టేషన్ పరిధిలో నయీం జీవితం ఉన్నప్పుడు కొన్ని ల్యాండ్ గ్రాబింగ్ చేసిన ప్రాపర్టీస్ ఇప్పుడు అది బెనామీ పేరుతో మళ్ళీ అది వేరే వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేస్తూ ఫ్రాడ్యులెంట్ డాక్యుమెంట్ సృష్టించి ఈ ఫ్రాడ్ చేసిన ఈ మొత్తం ర్యాకెట్ ని మన SOT పోలీస్ తర్వాత భువనగిర్ ACP ఆధ్వర్యంలో అక్కడ స్థానిక పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో అంతకుముందు భువనగిర్ కేసెస్ లో దాదాపు 182 కేసెస్ ఎవరి మీద ఉన్నాయి. ఆ పాషం శ్రీనివాస్, తర్వాత మొహమ్మద్ అబ్దుల్ ఫహీం, ఈయన భువనగిర్ కజిన్ బ్రదర్, నయీం కజిన్ బ్రదర్ ఈయన, తర్వాత మొహమ్మద్ అబ్దుల్ నాజిర్, ఈయన అప్పుడు భువనగిర్లో నయీం అసోసియేట్, తర్వాత భార్య మొహమ్మద్ హసీనా బేగం, తర్వాత ఈ బెనామీ తుమ్మా శ్రీనివాస్, ఈ 5గురుని ఇప్పుడు అరెస్ట్ చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి 88,37,000 రూపీస్ వర్త్ క్యాష్ అండ్ గోల్డ్, తర్వాత 3 3 వీలర్స్, ఒక నిస్సాన్ వెహికల్, ఒక మహేంద్ర SUV, తర్వాత ఒక హుండాయ్ i20 అది రికవర్ చేయడం జరిగింది. ఈ కేసులో భువనగిరి టౌన్ లో ఉన్న ప్రాపర్టీ సర్వే నంబర్ 730లో 5 ఎకర్ ప్రాపర్టీ ఉన్నాయి. ఈ ప్రాపర్టీని ఈ తుమ్మా శ్రీనివాస్ అని నయీం బెనామీ, ఈ తుమ్మా శ్రీనివాస్ ఇక్కడ DVR ఎస్టేట్ అని, DVR ఎస్టేట్ లో ఉన్న మండపల్లి వెంకటేశ్వరరావు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. అచిర కాలంలో మమ్మల్ని ఆదరించి మేము V3 న్యూస్ ఛానల్ను ప్రారంభించిన 100 రోజులలో మాపై అభిమానంతో 20,000 సబ్స్క్రైబర్లు కావడం మాపై మీకున్న నమ్మకాన్ని తెలియజేస్తుంది. బాలారిష్టాలను అధిగమించి బుడిబుడి అడుగులతో ప్రారంభమైన మా ఈ ప్రస్థానాన్ని ఆదరిస్తున్న V3 న్యూస్ ప్రేక్షకులకు ధన్యవాదాలు. మీరు మాపై మరింత బాధ్యతను పెంచారు. మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరిన్ని విభిన్న కార్యక్రమాలతో మిమ్మల్ని ఎప్పటికప్పుడు ఆనందింపజేస్తూ మీ ఆధారాభిమానాలను చొరగొంటామని సవినయంగా తెలియజేస్తున్నాము. అతి తొందరలో 2 రాష్ట్రాలలో V3 న్యూస్ ప్రసారాలు ప్రారంభం కాబోతున్నాయని మరొకసారి మా V3 న్యూస్ ఛానల్ సబ్స్క్రైబర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
ఇట్లు మీ V3 న్యూస్ ఛానల్ యాజమాన్యం మరియు సిబ్బంది. శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలు ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం అడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, A బ్లాక్, నియర్ కోనార్క్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448 9440537044. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. కర్నూలు జిల్లా దేవనకొండ మండల పరిధిలోని వెలమకూరు గ్రామ ప్రజలు నీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక 30 సంవత్సరాల నుండి కూడా నీరు లేకుండా ప్రజలు నానా అవస్థలు పడుతూ ఉన్నారు. 3 చక్రాల బండితో సుమారుగా కిలోమీటర్గా వెళ్లి తీసుకొని వస్తూ ఉన్నారు. గ్రామ దర్శిని కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు వచ్చినప్పుడు గ్రామ ప్రజలు, పెద్దలు అడ్డుకున్నారు. సంవత్సరాల తరబడి సమస్య తీరడం లేదని అధికారులపై గ్రామ ప్రజలు విరుచుకపడ్డారు. మాకు నీరు సమస్య తీరుస్తేనే గ్రామంలోకి రాణిస్తామని గ్రామస్తులకు, అధికారులకు వాగ్వివాదం జరిగింది. అధికారులు గ్రామస్తులకు మొదట నీళ్లకు కావాల్సిన మొత్తం పెట్టుబడి పెట్టండి, తర్వాత మీకు బిల్లు పెడతామని హామీ ఇవ్వడంతో గొడవ సద్దుమణిగింది. ఈ నెల 19, 20 తేదీల్లో గ్రామదేవత ఉత్సవం జరుపుతున్నామని, అందువల్లనే దీనికి సంబంధించిన ఉన్నతాధికారులు స్పందించి సమస్యలను తీర్చాలని ప్రజలు, పెద్దలు అధికారులకు కోరారు. కర్నూలు జిల్లా దేవనకొండ మండల పరిధిలోని వేలమకూరు గ్రామంలో సంవత్సరాల తరబడి నీటి సమస్య తీరడం లేదని అధికారులపై గ్రామ ప్రజలు విరుచుకుపడ్డారు. వివరాల్లోకి వెళితే 30 సంవత్సరాల నుండి కూడా నీరు లేకుండా ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. 3 చక్రాల బండితో సుమారుగా కిలోమీటర్ దూరంగా వెళ్లి నీటిని తీసుకువస్తున్నారు. గ్రామదర్శిని కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు వచ్చినప్పుడు గ్రామ ప్రజలు, పెద్దలు అడ్డుకున్నామని, మీరు నీటి సమస్య తీరిస్తేనే గ్రామంలోకి రాణిస్తామని వాగ్యుద్ధానికి దిగామని, అందుకుగాను మాకు మీరు మొదట నీటికి కావలసిన మొత్తంను పెట్టుబడి పెట్టండి, తరువాత మీకు బిల్లు పెడతామని హామీ ఇవ్వడంతో సద్దుమణిగింది. తరువాత సుమారుగా 2,50,000 పైప్లైన్లు, PVC పైపులు సొంత నిధులతో ఖర్చు పెట్టామని, దానికి ఇంతవరకు బిల్లులు రాలేక నానా అవస్థలు పడుతున్నామని, ప్రస్తుతం మా ఊరు పక్కన హంద్రినివా వెళ్తున్నప్పటికీ ఆ నీరును సద్వినియోగం చేసుకోలేకపోతున్నామని, మాకు అందని ద్రాక్ష సామెతగా మిగిలిపోయిందని, ఈ నెల 19, 20 తేదీల్లో గ్రామదేవత ఉత్సవం జరుపుతున్నామని, అందువలన దీనికి సంబంధించిన ఉన్నతాధికారులు స్పందించి సమస్యలను తీర్చాలని ప్రజలు, పెద్దలు అధికారులను కోరడమైనది. చాలా కష్టంగా ఉంది. రాత్రి పగులు నిద్ర కాసుకొని నీళ్ళ కాడే ఉంటున్నాము. మా ఊర్లో దేవర్లు, తిరునాళ్ళు అవుతున్నాయి. కనీసం సుక్క నీళ్ళు లేవు. బంధువులు కూడా రాకుండా ఉన్నారు. వద్దని మేమే చెప్పేస్తున్నాము. నీటి ప్రాబ్లం మాకు చాలా ఉంది. మీరు దయచేసి మాకు నీళ్లు వదిలేస్తే నీటిని వదిలేస్తే సప్లై చేస్తే మిమ్మల్ని ఎంతో మేలు కోరిన వాళ్ళైతాము. కాస్త దయచేసి మమ్మల్ని మీరు దయచేయాలని కోరుతున్నాము. గత 35-40 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ కూడా తాగడానికి అయితే నీళ్ళు లేవు. మరి మా గ్రామంలో మీరే చూస్తున్నారు, ఇదల్లా కూడా ఈ కడవలు మిగతా మా జనాలు ఇక్కడ ఎంత సపోర్ట్ చేస్తున్నారు అటువంటిది, నీళ్ళు లేక ముందుకు వచ్చినటువంటిది మీరే చూస్తున్నారు. మరి ఇంతకుముందు కూడా చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చినాము, కొన్ని సంవత్సరాల నుంచి కంప్లైంట్ ఇస్తున్నాము, ఏది కూడా జరిగిండేది లేదు. మరి ఇంత జరుగుతున్నప్పుడు పక్కనే మాకు ఈ పందికొన డ్యామ్ నుంచి వంక ద్వారా ఇక్కడ గాలిదిరి ప్రాజెక్టుకి నీళ్ళు వెళ్తున్నాయి. ఆ నుంచి అక్కడ నుంచి నీళ్ళు వెళ్తున్నాయి, కానీ మేము పక్కన వెళ్తున్నా కూడా మేము నీళ్ళని చూస్తూనే ఉన్నాం, కానీ మా గ్రామానికి అయితే వచ్చిండేది లేదు. అందుకని ఒకసారి గ్రామ దర్శనం అనే సభ జరిగింది ఇక్కడ మా గ్రామంలో. జరిగే టైంలో వాళ్ళు ఉన్న టైంలోన మా గ్రామ ప్రజలు, పెద్దలు, యువకులు అంతా కూడా కలిసి, ఆడవాళ్ళందరూ కూడా కలిసి వాళ్ళని
ఆ గ్రామ సభ కమిటీలో డిఎస్ఓ మేడం, డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీసరు, తర్వాత ఎండిఓ, ఎంఆర్ఓ, సెక్రటరీ. తిరుపతి అలిపిరి నుంచి చెర్లోపల్లి బైపాస్ వెళ్లే దారిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బంధువుల పెళ్లి చూసుకుని తిరిగి తిరుపతి నుంచి బైక్పై వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. భార్య భర్తలిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ మధ్య ఎలాంటి ప్రచార మాధ్యమంలో అన్నిటికన్నా ముందు సోషల్ మీడియా ఉంటుంది. దేశంలో ఏ మూలలో ఎక్కడ ఏం జరిగినా ముందు వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో తెలిసిపోతుంది. అలాంటి సోషల్ మీడియాపై ఎన్నికల వేళ గట్టి చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. సోషల్ మీడియాపై కూడా గట్టి నిఘా పెడుతున్నట్టు అధికారులు తెలిపారు. ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థుల సామాజిక మాధ్యమాల్లో చేసే ప్రచారం, ప్రకటనలు ఎన్నికల నియమావళి పరిధిలోకి వస్తాయని భారత ఎన్నికల సంఘం ఈసీఐ ఈ మేరకు స్పష్టం చేసింది. అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసేటప్పుడు తమ సోషల్ మీడియాలో ఖాతాల వివరాలను ఈసీకి అందజేయాల్సి ఉంటుందని తెలిపింది. రిపబ్లిక్ డే సందర్భంగా ప్రతి ఏడాది కూడా కేంద్రం విభిన్న రంగంలోని ప్రముఖులకు పద్మ అవార్డులతో గౌరవించడం సాంప్రదాయంగా వస్తుంది. ఈ ఏడాది విభిన్న రంగాల్లో ప్రముఖులను పద్మ అవార్డులతో గౌరవించింది. ప్రముఖ మలయాళ నటుడు సూపర్ స్టార్ మోహన్ లాల్ రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మభూషణ్ పురస్కారాన్ని స్వీకరించగా, తాజాగా ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు మరియు దర్శకుడిగా సత్తా చూపెట్టిన ప్రభుదేవాకు కేంద్రం పద్మశ్రీ అవార్డుతో గౌరవించింది. తాజాగా రాష్ట్రపతి భవన్లో జరిగిన పద్మ అవార్డు పురస్కారాల వేడుకలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా ప్రభుదేవ ఈ అవార్డును అందుకున్నారు. కశ్మీర్ వ్యాలీలో జైషే మొహమ్మద్ మరో ఆత్మాహుతి దాడికి యత్నించే అవకాశాలు ఉన్నాయని ఇంటెలిజెన్స్ వర్గాలు భద్రతా బలగాలను అప్రమత్తం చేశాయి. ఉగ్రదాడుల కోసం యువతను పెద్ద ఎత్తున చేర్చుకుంటున్న జైషే మొహమ్మద్ కశ్మీర్లో మరో ఆత్మాహుతి దాడి కోసం ఇప్పటికే 6 యువకులకు శిక్షణ ఇచ్చినట్లుగా ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతూ ఉన్నాయి. ఫిబ్రవరి 14న పుల్వామా దాడిలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది భారత్ జవాన్లను అమరులైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పరిణామాలు భారత్ పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. భారత్ వైమానిక వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ను పాక్ భారత్కు అప్పగించడంతో ఉద్రిక్తలు కాస్త తగ్గుముఖం పడ్డాయి. అయితే పుల్వామా దాడి ఘటన మరోసారి రిపీట్ కాకుండా ఉండటానికి భారత్ నిఘా వర్గాలు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. ఎల్బీ నగర్, అహెత్ నగర్లోని శాంతినగర్లో మౌంట్ ఎల్లీ పబ్లిక్ స్కూల్లో యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. దీనికి చీఫ్ గెస్ట్గా మాజీ ఐపీఎస్ ఆఫీసర్ జేడి లక్ష్మీనారాయణ మరియు ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు, రచయిత సైదుల్ గుండ్లపల్లి హాజరయ్యారు. జేడి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మౌంట్ ఎల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులకు, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలుపుతూ నేటి సమాజంలో విద్యార్థుల కీలక పాత్ర ఎంతో ఉందని, దాన్ని మీరు విజయపథంలో నడపాలని, తల్లిదండ్రుల పట్ల గౌరవంగా ఉండాలని ఆయన మాట్లాడారు. ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు, రచయిత సైదుల్ మాట్లాడుతూ ఈనాటి సమాజంలో పిల్లలు తల్లిదండ్రుల్ని శత్రువులాగా భావిస్తున్నారని, తల్లిదండ్రుల పట్ల గౌరవంగా ఉండడం లేదని, నేటి సమాజంలో తల్లిదండ్రులు దైవంతో సమానులని, వాళ్ళని గౌరవించాలని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో మౌంట్ ఎల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ కుంచారం జైపాల్ రెడ్డి, బ్రిలియంట్స్ చైర్మన్ పురుషోత్తం రెడ్డి, స్కూల్ యాజమాన్యం పాల్గొన్నారు. Dear parents, students and the management of Mount Ellie High School, I'm happy to know that you are all celebrating the impeccable day today, that is 9th March. And in fact, I was to come to the school to be part of the celebrations, but due to some unavoidable reasons, I could not come. And maybe next time I'll definitely be there with you to witness the progress you are making all these years. And I'm extremely happy that Sri Jaipal Reddy Garu is taking great efforts to prove this school is not a conventional school. Most of the schools, they concentrate only on the academics, but here they are giving emphasis to the overall development of the child. And also I've heard that there is a lot of importance being given to the sports also. I think some of the students of the school have qualified for the state level competitions in various games.
I mean, I came to know that the motto of this school is learn through fun. I mean, actually, most of the children whom I interact or whom I come across during my visits to school, many of the children I find them stressed up. But fortunately, this school has totally changed its dynamics, and the motto of this school is learn through fun. So definitely, when such a motto is adopted and efforts are being made to fulfill this, the child will be the luckiest, so that there won't be stress on them. I request all the parents who have gathered here also, make the process of learning a memorable experience. Create such an atmosphere in home also. పేరెంట్స్ కి కానీ మిమ్మల్ని కన్న తల్లిదండ్రుల మీద ఏమాత్రం అభిమానం ఉన్నా ప్రేమ ఉన్నా మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎంత ప్రేమ ఉందో అంత ప్రేమ గట్టిగా ఆపకుండా నాన్ స్టాప్ కొడుతూనే ఉండాలి మళ్ళీ. రైట్, థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతమైన విషయాలు మీతో ఈరోజు షేర్ చేసుకుంటాను. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఫంక్షన్స్ వస్తూనే ఉంటాయి అన్నట్టు. తల్లిదండ్రులు బాగా ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ మధ్యకాలంలో ఎవరు చూడు పిల్లల బాధ్యత తల్లిదండ్రులదే తప్పు అనే భావిస్తూ ఉంటారు అన్నట్టు. దీనికి నేను 100% వ్యతిరేకరిస్తూనే అంటాను. ఎందుకంటే ప్రతిసారి కూడా పిల్లలు మా తల్లిదండ్రులు బాగా చూడలేకపోతున్నారేమో మేము ఇలా తయారవుతున్నాం అని అంటారు. స్కూల్ మేనేజ్మెంట్ టీచర్స్ కూడా పేరెంట్స్ చాలా బాధ్యతగా పెంచాలి అని అంటారు. కానీ ఆ పేరెంట్స్ బాధ్యతగా ఉన్నారు కాబట్టే పిల్లలు ఈ విధంగా ఉన్నారు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్, పిల్లలు ఈ రోజు కాలంలో ఎలా తయారవుతున్నారో, మన పిల్లల్ని ఎలాంటి జీవితంలో లైఫ్లో ఎలా సక్సెస్ చూపించాలనేది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. దయచేసి అందరు వినాలమ్మా, చాలా మంచి విషయాలు. 2013లో ఒక స్కూల్కి నేను వెళ్ళినప్పుడు, నేను డిగ్రీ చదువుతున్నటువంటి సమయంలో ట్యూషన్స్ అనేది, ఆఫ్టర్నూన్ ట్యూషన్స్ అనేది వెళ్ళేవాడిని. ఆ ట్యూషన్స్కి వెళ్ళేటప్పుడు 4th క్లాస్ 5th క్లాస్కి వెళ్ళేటప్పుడు కొద్దిగా టాలెంట్ చూసి వాళ్ళు ఏం చేశారంటే, సార్ మీరు మ్యాథమెటిక్స్ కానీ సైన్స్ కానీ చెప్తారా 4th క్లాస్ పిల్లలకు అన్నారు. సరే సార్ నేను చెప్తాను అని చెప్పాను. డిగ్రీ చదువుతున్నటువంటి టైంలో ప్రతి ఒక్క పేరెంట్ జాగ్రత్తగా వినండి. నేను 4th క్లాస్లకు వెళ్ళిన తర్వాత నేను క్లాస్ స్టార్ట్ చేశాను. అది 2013లో. నేను క్లాస్ 4th క్లాస్ అమ్మాయికి క్లాస్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ అమ్మాయి నా వైపు కాకుండా ఎక్కడెక్కడో చూస్తుంది కానీ నా వైపు మాత్రం చూడడం లేదు. ఇదేంటి, ఈ అమ్మాయి నా వైపు ఎందుకు చూడట్లేదు అని నేను షాక్ అయ్యి, అమ్మ నేను ఇక్కడ ఉన్నాను, క్లాస్ ఇక్కడ జరుగుతుందని చెప్తే, ఆ క్లాస్లో ఉన్న వాళ్ళంతా ఏం చేశారంటే, సార్ ఆ అమ్మాయికి కళ్ళు కనపడవు సార్ అని చెప్పారు. ఆ అమ్మాయి పేరు గోపి తేజస్విని. అమ్మాయి పేరు ఏదైనా మనం రియల్గా మాట్లాడుకుందాం. ఆ గోపి తేజస్విని అమ్మాయికి కళ్ళు కనపడకపోయేసరికి ఆ అమ్మాయి ఆ క్లాస్లో ఉన్న 36 మంది స్టూడెంట్స్ని ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో గుర్తుపడుతుంది, క్లాస్ టీచర్స్ని గుర్తుపడుతుంది, క్లాస్ సిలబస్ని గుర్తుపడుతుంది, సబ్జెక్ట్స్ని గుర్తుపడుతుంది. అంత టాలెంటెడ్గా కళ్ళు లేకపోయినా అమ్మాయి చాలా మెలకువలు నేర్చుకుంటూ ఉంది అన్నట్టు. నేను అడిగాను ఆ అమ్మాయిని ఒకసారి, ఆ 4th క్లాస్లో ఉన్నప్పుడే, ఏదైనా ఒక సందర్భం వచ్చినప్పుడు, నాన్న మీ తల్లిదండ్రుల్ని ఎప్పుడైనా చీకటి కదా నువ్వు కళ్ళు లేనప్పుడు ఎప్పుడైనా బాధపడ్డావా అంటే, ఆ అమ్మాయి నుంచి నేను నేర్చుకుంది కొంత. ఆ రోజు ఆ అమ్మాయి మాట్లాడిన విషయం ఏంటంటే, సార్ కళ్ళు ఉండి మిగతా పిల్లలు ఏం చేస్తున్నారో ఒకసారి మీరు ఆలోచించండి, మీరు చెప్పండి సార్, నేను అడిగిన ఆన్సర్కి అంది. సార్ కళ్ళు. ఇవి బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్నికలు నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన టీఎంసీ నేతలు. రంజాన్ మాసంలో ఎన్నికలు జరిపితే తప్పేంటన్న ఎంఐఎం నేత. నీటి కోసం వెలమకూర్ గ్రామ ప్రజల కష్టాలు, వెంటనే సమస్య తీర్చాలని అధికారులను కోరిన గ్రామస్తులు. ఆగని నయీం గ్యాంగ్ ఆగడాలు, భార్యతో పాటు అనుచరులను అరెస్టు చేసిన పోలీసులు.
కశ్మీర్లో మరో ఆత్మాహుతి దాడికి జైషే స్కెచ్, పసిగట్టి విఫలం చేసిన భారత్ నిఘా వర్గాలు.